ఏం చెప్తావు మరి ఏం చెప్తావు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తాడంట. ఏం చేస్తారో మాకు దగ్గర ఇల్లు కావాలి, ఆ, అన్ని సోదత్ కావాలి, పిల్లలకు స్కూళ్ళకు ఆ. అన్నిటికీ మంచిగా ఉండాలి. ఎన్ని సూచిస్తారా వాళ్ళ నిశ్చితోళ్ళు ఎందుకు సార్ అంటే గుంతలు తీసుకుపోయి ఎత్తేస్తూ ఉంటామా? మా చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు కష్టానికి ఒక ఆఫీసులో పని చేస్తావు, దూరంకి వస్తావా? అదే పెద్దమ్మా ఇప్పుడు ఎన్నో ఖాళీగా ఉన్న కాడ ఇస్తాడు కానీ నీకు అన్ని సవలతులు చూసి ఆయన ఇస్తాడా? ఎందుకు మేము రావాలన్నా కదా, పోయి ఆ, పోయి అక్కడ రావాలన్నా సార్? ఆ. మీ మంచి కోసం చేస్తున్నట్టు ఇదంతా. ఏదో మంచి జనం కూరగాయలు తెచ్చుకునేటి ఉంటుంది, బియ్యం తెచ్చుకునేటి ఉంటుంది. ఆ గుంతలకి వచ్చి ఇక్కడ తెచ్చుకోవాలని అవుతుందా? చెప్పు, నువ్వే చెప్పు. అవును, మనం వస్తాడా మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? ఇక్కడ రాలే, రాలే. మళ్ళసారి వస్తాడా? గెలుస్తాడా? ఏం గెలవాడు ఆయన. గెలవడా? ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండు. ఉండని ఏం చేస్తున్నాడు? ఇళ్ళల్లో మహిళలకు ఇస్తా 2,500 ఇస్తా అన్నారు, ఇయ్యలే. 2000 ఇంకా మళ్ళా టీవీలో చెప్తలేరా? టీవీ చూస్తున్నావు అయితే? మళ్ళా 4,000 ఇస్తాను, అవేవి పెన్షన్ ఏం లేదు. బియ్యం ఇస్తున్నాడా? ఎవరు దొడ్డు బియ్యం సన్నగా చేసి అలా ఇంత దొడ్డు బియ్యం ఇస్తుంది, అంతేనా? రబ్బర్ బియ్యం వస్తున్నాయి, అవి తింటాక కడుపున వస్తుంది. ఏం బియ్యం ఇస్తుంది? అవి ఏం సన్న బియ్యం? మనం కొనుక్కొచ్చుకున్న బియ్యం అనుకున్నాం మేము. మనం బజార్లో కొనుక్కొచ్చుకున్నాం, అట్లున్నాయేమో అనుకున్నాం. అసలు ఇస్తలేదు, లేవు బియ్యం. నేను చూపెట్టాను బియ్యం, దొడ్డు బియ్యం. ఆయన ఏమంటున్నా అంటే నేను తినే బియ్యం ఇస్తున్నా, ఇస్తలేదు. ఆయన కూడా అవే తింటున్నాడు. అవే చూపెడతా బియ్యం, ఇప్పుడు చూపెడతా. అన్ని రబ్బర్ బియ్యం, ఇన్ని నూకలు వెళ్తున్నాయి. ఏం దీన్ని బతుకుతుంది? తీసుకున్నావా బియ్యం? తీసుకోలే ఇంకా. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాము, మాకు మంచి ఇల్లు చూపెట్టుండి పోతాం. అన్ని సవలతులు ఉంటే పోతారు, లేకుంటే ఉంటారు అంతే.